ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే కొబ్బరి తురిమి పెట్టినాం కదా. ఇప్పుడు వచ్చి నేను జీడిపప్పు దంచి పెట్టుకున్నా, కిస్మిస్లు అయితే పక్కకు పెట్టుకున్నా. దీంట్లోకి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తాను నేను. బెల్లం అండి, మనకు తగినంత బెల్లం తీసుకొని దంచుకొని ఇది పాకు పట్టుకుందాం. ఇది మా పాప తురిమి పెట్టింది ఆల్రెడీ. ఇది ఎట్లా తురిమింది చూడండి. ఇట్లా తురిమిన ఎక్కి ఆమెకు రాలే, అంత గట్టిగా గరిసపోయి రాలా. వచ్చిన కాడికి అయితే మంచిగా చేసింది. ఇప్పుడు నేను ఇదంతా దంచుకుంటా, సరిపడా తీసుకొని దంచుకుంటా. ఫ్రెండ్స్, నేనైతే బెల్లం నలగొట్టేసిన. ఇది సరిపోదు, ఇంకా కొంచెం కూడా తీసుకుంటా నేను. ఇంట్లో గట్టిగా అయిపోయింది, చాలా రోజులు నుంచి ఎండిపోయింది. ఇట్లా దంచి కొంచెం ముందే నీళ్ళు పోసితే నానిద్ది తొందరగా కదా. ఫ్రెండ్స్, నేనైతే మొత్తం దంచేసిన. ఇంట్లో అయితే టైల్స్ పగిలిపోతేనే ఇక్కడ బయట పెట్టి దంచిన. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంట్లో ఇప్పుడు మనము తగినన్ని నీళ్ళు వేసుకొని ఇదంతా బాగా కరగబెట్టేసుకుందాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నా, స్టవ్ మీద పెట్టి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేస్తా. ఇది బెల్లం కరిగేదానికి మాత్రమే, ఎక్కువ వేసుకుంటే బాగోదు. మంట వచ్చి చిన్నగా పెట్టుకుంటే మంచిగా అదంతా కరిగిపోయిద్ది. అప్పటి వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. నాన్న చూపి అంటే ఏంటి, నిన్ను చూపిస్తాడు వచ్చి పని చేస్తే. పని చేయకుండా నేను చూపిస్తాడు. పోయి నాకని తెచ్చుకోబో పెట్టిరు. ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఉంది మరిగేది. ఇవి కరగలా, ఇవి కరగాలి. అప్పటి వరకు మనం తిప్పుకుంటూ ఉన్నాము. అప్పుడప్పుడు తిప్పుతా ఉంటే మంచిగా కరిగిపోయిద్ది. ఈలోపు నేను పెరుగు ప్యాకెట్ కట్ చేసి నిండు పోసుకుంటా. చూడండి ఎట్లా ఉడుకుతుందో, ఉరుకు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ ఉందము. ఇట్లా ఉడకబట్టినప్పుడు తిప్పుకుంటూనే ఉండాలండి, లేదంటే మాడిపోయిద్ది. తీసుకురా, చిన్న డేక్ష తీసుకురా. ఇదిగోండి ఫ్రెండ్స్, జ్యూస్లో అయితే గుడ్డు ఉడకబెట్టమని చెప్పి అప్పుడు గుడ్లు అయితే తెచ్చుకుంది పోయి. గుడ్డు ఉడకబెట్ట, ఇవి ఉడకబెట్టాలంట. ఇంకేం చేయాలి? ఏం చాలా ఉల్లిగడ్డ కట్ చేసుకో. ఉల్లిగడ్డ లేకుండా టైప్ చేసుకోవచ్చు. పక్కడానికి వచ్చి నీళ్ళల్లో వేసుకొని సెట్ చేసుకుంటామండి. నీళ్ళల్లో వేసినప్పుడు ఎటు వచ్చింది, ఈ నీళ్ళల్లో వేసినప్పుడు మొత్తం పక్కకి వెళ్ళిపోయింది కదా. ఇట్లుంటే అది ఇంకా అవ్వలేదు, ఇంకా కొంచెం కావాలి. ఇంకా కొంచెం మరిగిందంటే మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకుందాము. ఇది వచ్చి మరుగు పట్టినాక తొందరగా అవుతుంటుంది. చెక్ చేసుకుంటూ ఉండాలి మనం.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లయితే అయింది చూడండి. ఇది వచ్చి కొంచెం చల్లారాలండి. చల్లారే లోపు ఈ వేడికంతా సరిపోయింది. లడ్డు కట్టుకోవటానికి మంచిగా ఉంటుంది. బాగా గట్టిగా చేసినామంటే మనము లడ్డు తినేటప్పుడు వచ్చి ఇట్లా సాగినట్టు అవుతుంది. అది కాకుండా ఇప్పుడు నేను స్టవ్ అయితే బంద్ చేసి చల్లారినాక వడపోస్తా. బ్లూ ట్రేలో నాకే ఇదొక్కటి తీసినాయి, సరిపోయింది కదా. ఇంకా తీసాను ఇదో 3 గుడ్ల చూడు. అది ఎంత కారం వస్తుంది. ఒక్క మిరపకాయ 3 గుడ్ల లేక అది ఒక్కటి ఎక్కువ. తింటాడు అదొక్కటే. చూస్తున్నా చూడండి ఎట్ట బౌల్లో కూడా కట్ చేస్తుంది ఉల్లిగడ్డ. చూడండి చూస్తున్నాను. గడ్డ కట్టింది ఏంది అది? బాగా ఆరిపోయి ఉంటుందిలే. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే కొబ్బరి పొడిలో ఇది ఇలాచి చక్కెర అయితే వేసి పొడి పట్టుకున్నానండి. ఇది కలిపేస్తున్నా. ఇవి 2 అయితే దీని మీద వేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే నా కాడ ఈ జాలే ఉంది. ఈ జాలీలో వడబోసుకుంటున్నా. మెల్లగా వడబోసుకొని ఏదన్నా ఉంటే అడుక్కే ఉంటుంది. మొత్తం కలుపుకుందాం. ఇది వేడిగా ఉంది. ఏం కావాలా? పెరుగు ఉంది. పెరుగు పెట్టు. నువ్వు లే జ్యూస్న కట్ చేసి లే. ఈ జ్యూస్న ఉల్లిగడ్డ ఇది పసుపు కడిగి కోసే కొత్తిమీర పెట్టుకోవాలి. పక్క పెట్టుకో, అవి కళ్ళు మంటలేస్తాయి. పక్కకు పెట్టి ఒక మూత వేసి పెట్టు. ఫ్రెండ్స్, నేనైతే వేడిగా ఉందని చెప్పి గంటతో కలుపుతున్నా. తర్వాత చేత్తో కలుపుకొని లడ్డు కడతాను. నేను తీసుకున్న బెల్లం అయితే సరిపోయింది దీనికి. జస్ట్ నా గిన్నెలో నెయ్యి ఉంటుంది, కొంచెం నెయ్యి. ఇదండి, మన చేతులకి బెల్లం అతుక్కోకుండా కొంచెం నెయ్యి అయితే వేస్తాను నేను. ఇది చాలా హెల్తీ లడ్డు అండి. చూసిన వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలే సరిగ్గా ఇది తొందరగా లడ్డు కట్టుకోవాలి, లేదంటే మళ్ళీ గట్టి పడిపోద్ది. చూసుకుంటూ మనం తొందరగా కట్టుకోవాలి. నెయ్యి వేసినా కదా నేను. బాగా వేడిగా ఉంది, చూసుకొని చేసుకోండి. ఈ బెల్లము చేతులకు అతకపోయే అవకాశం ఉంటుంది, చేతులు కాలిపోతాయి. నాకు ఒకటి ఏదన్నా వేయాల్సి ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత సైజు కావాలో లడ్డు అంత సైజు అయితే లడ్డు కట్టుకోండి. చూసిన అది ఎత్తు ఫస్ట్ ఎత్తున్నావు.
ఇదండి మేమిద్దరం అయితే మా అత్తమ్మ నేను లడ్లు కడుతున్నాం. మా అత్తమ్మ అయితే నిన్న వచ్చింది ఊరికాడి నుంచి, ఇద్దరం లడ్లు కడుతున్నాం. చూడండి, ఇది వచ్చి చాలా హెల్దీ అండి. మీరు మంచిగా చూసి వీడియో మొత్తం చూసి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. నేను అప్పుడప్పుడు ఇట్నే చేస్తాను ఇంట్లో. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేసిద్ది. పనిచేసే వాళ్ళకి ఇది వచ్చి బెల్లం కదా, బెల్లము, మంచిగా కొబ్బరి, ఇంకా జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి ఇవన్నీ అయితే వేసుకున్నాము. ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకున్నాము. చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. రోజు ఒక్కటి పెట్టినా కానీ మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండి మొత్తం మీరైతే డబ్బాలో పెట్టేసుకుంటాను. తినేస్తా, తిని చూడు ఎట్టుందో. ఎన్ని లడ్లు అయినాయి మొత్తం? సూపర్ ఉందంటండి. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోవద్దు వీడియో చూసేవాళ్ళు. 5 లడ్లు 6 7 8 9 11 23 25 27 29 30. జోస్నా 2 తినేసిందండి. 32 లడ్లు అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి, చూడండి చాలా బాగుంటాయి. ఉల్లిగడ్డ ఎక్కువ అవుతుంది. వచ్చేప్పుడు తింటా, బాగాలేనప్పుడు పట్టుకుండాలంటే కష్టమైంది. ఫ్రెండ్స్ నేనైతే గుడ్డే అంచుతున్నా. కన్నుగుడ్లు గుడ్లే అంచుతున్నా. గుడ్లకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసుకొని ఎంచుతున్నా. వచ్చిన అంటే 4 గుడ్లల్లా 2 గుడ్లు మమ్మీవి, 2 గుడ్లు డాడీవి. 4 తినేదానే చూసిన వచ్చిందండి అంతే. ఇక పసుపు వేస్తాను నేను, కొంచెం పసుపు వేసిన. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ అయితే వేగింది. ఉంటే మంచిగా కారం వేస్తున్నానండి. కొంచెం ఘాటుగా ఉండాలి. ఉప్పు వేయాలి. ఉప్పు అప్పుడే వేయాల్సింది, ఇలా మాట్లాడబడి. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసిన. తగినంత ఉప్పు వేస్తున్నా, చూసుకుంటానండి మళ్ళీ. అండి ఇదంతా ఇప్పుడు వెళ్ళిపోయి ఇట్లా అనుకొని దీని మీద అయితే గుడ్డు కొట్టిపోస్తున్నాం. అన్నీ కొట్టుకోసిన అండి నేను. ఇప్పుడు ఇదంతా కొంచెం సేపు ఆగినాక నేను కలుపుకుంటా.
తక్కువ ఉంది, ఉప్పు వేస్తా. అయిపోయింది ఫ్రెండ్స్, నేనైతే బంద్ చేస్తాను. అయిపోయింది, నేను స్టవ్ బంద్ చేసుకుంటాను. ఉప్పు సరిపోకపోతే నేను కొంచెం వేసి కలుపుకున్నానండి. ఇప్పుడైతే మొత్తం సరిపోయింది, బంద్ చేసేసిన. ఇక మేమైతే పెట్టుకొని తినైతే ఆల్చము. మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.